హాయ్ యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే స్టూడియో. ఈరోజు మన స్టూడియోకి ఒక క్లయింట్ వచ్చారు. తను ఎక్కడి నుంచి వచ్చారు, తను హెయిర్ ప్యాచ్ ఎందుకు ఫిక్స్ చేయించుకుందాం అనుకుంటున్నారో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు హనుమంతు మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎల్వీఆర్ నుంచి వచ్చాను మేడం. ఓకే, మీరు మా ఆర్కే స్టూడియోని ఎలా విజిట్ అయ్యారు? అంటే మామూలుగా సోషల్ మీడియాలో చూసి విజిట్ అయ్యాను మేడం. ఓకే, మీరు హెయిర్ ప్యాచ్ పెట్టించుకుందామని ఎందుకు అనుకుంటున్నారు? అంటే హెయిర్ ఆల్రెడీ కొద్దిగా చిన్న వెళ్ళిపోయింది కదా మేడం. ఒక హెయిర్ ఫాల్ అయిపోయింది, అందుకోసం హెయిర్ ప్యాచ్ చేసుకున్నామని. మీరు ఎన్ని ఇయర్స్గా బాల్నెస్ సమస్యతో బాధపడుతున్నారు? హెయిర్ ఫాల్ సమస్య 4 years నుంచి బాధపడుతున్నాను మేడం. ఓకే, మీరు హెయిర్ ప్యాచ్ పెట్టించుకుందామని ఎందుకు అనుకుంటున్నారు? నేను ఫోటోగ్రాఫర్ మేడం. నేను ఎవ్రీ టైం బయటికి వెళ్ళినా, క్లయింట్స్ని కలిసిన, వెడ్డింగ్ ప్లానర్ ప్లస్ ఫోటోగ్రాఫర్ ప్లానర్ కాబట్టి క్యాప్ తీసుకోవడం పెట్టి ఉండడం వల్ల కొద్దిగా అన్ఈజీగా ఫీల్ అవుతున్నా. సోషల్ మీడియాలో నేను వీడియోని చూసిన తర్వాత అక్కడ కస్టమర్ ఇంట్రడక్షన్ అలా రివ్యూస్ కూడా చెక్ చేశాను. నేను మీ వీడియోస్ చాలా చూశాను. బిఫోర్ లుక్ ఆఫ్టర్ లుక్ చాలా చేంజెస్ ఉన్నాయి. ఇన్ కేస్ కస్టమర్స్ నుంచి అంటే హెయిర్ క్యాప్ పెట్టుకోకుండా హెయిర్ ప్యాచ్ పెట్టుకోవడం వల్ల తీయడం వల్ల ఈజీగా ఉంది. అందుకోసమే నెక్స్ట్ నేను ఆర్కే స్టూడియో విజిట్ అయ్యాను. సో విన్నారు కదా క్లయింట్ యొక్క మాటల్లోనే, తను ఒక 4-5 years నుంచి బాల్నెస్ సమస్యతో బాధపడుతున్నారంట. తన రిక్వైర్మెంట్ ఏంటి అంటే బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, మామూలుగా తను ఫోటోగ్రాఫర్ కదా, బయట క్లయింట్స్తో మాట్లాడినప్పుడు కానీ, బయటకి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ తనకు క్యాప్ లేనిది బయట తిరగలేకపోతున్నాడంట. సేమ్ మన ఆర్కే స్టూడియో యూట్యూబ్ ఛానల్లో మనం చాలా వీడియోస్ చేసాం. ఎలా అంటే మనం ఈజీగా క్యాప్ లాగా యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే క్లిప్పింగ్ అనమాట. ఇప్పుడు తన క్లిప్పింగ్ ప్రాసెస్ని చూస్ చేసుకున్నాడు. అసలు ఈ క్లిప్పింగ్ ప్రాసెస్ అంటే ఏందో క్లియర్గా తనగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అంటే తను క్యాప్ ప్లేస్లో ఈజీగా క్యాప్ లాగా పెట్టుకొని తీసుకునే ప్రాసెస్ కావాలన్నాడు కాబట్టి మనం ఈ క్లిప్పింగ్ ప్రాసెస్ అనేది చూపిద్దాం. చూడండి, ఇది క్లిప్పింగ్ ప్యాచ్ అనమాట. మీకు ఇట్లా లెఫ్ట్ రైట్ బ్యాక్ క్లిప్స్ వస్తాయి. ఫ్రంట్ హెయిర్ లేదు కాబట్టి టేప్ పెట్టుకోవాలి. ఇదేంటంటే మీరు క్యాప్ ఎలా యూజ్ చేస్తారో సేమ్ అదే విధంగా యూజ్ చేస్తారు. అలాగని క్యాప్ లాగా యూజ్ చేస్తారని ఇది అన్యాచురల్గా ఉండదు. ఇదంతా కూడా ఒరిజినల్ హ్యూమన్ హెయిర్తో తయారు చేయబడిన ప్యాచ్. మీకు ఎప్పుడు కావాలంటే బయటికి వెళ్ళాలనుకుంటే ఈజీగా మీరే ఇంట్లో 5 minutesలో మీరే పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. చెప్పినంత ఓకే మేడం. హెయిర్ ప్యాచ్ బాగుంది మేడం. ఇప్పుడు నేను బైక్ మీద డ్రైవ్ చేసేటప్పుడు పెట్టుకున్నప్పుడు ఊడిపోతుంది ఏమన్నా? ఓకే, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎలా అంటే మీకు సైడ్ హెయిర్ అనేది థిక్గా ఉంది కాబట్టి క్లిప్ గ్రిప్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఇట్లా ఓపెన్ చేసినప్పుడు మీ సైడ్ హెయిర్ ఉంటుంది కదా, ఇదంతా కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి ఇట్లా లాక్ చేసేసినప్పుడు టైట్గా పట్టుకుంటుంది, స్ట్రాంగ్గా పట్టుకుంటుంది. ఈ 3 sides మీ క్లిప్స్ వస్తాయి. ఫ్రంట్ హెయిర్ లేదు కాబట్టి టేప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎంత స్పీడ్గా బైక్ మీద వెళ్ళినా కానీ లేవడం అట్లాంటిది అయితే జరగదు. ఫస్ట్ మీకు ఈ క్లిప్పింగ్ ప్రాసెస్ రావాలి అంటే సైడ్ హెయిర్ థిక్గా ఉంటేనే మేము సజెస్ట్ చేస్తాము. క్లయింట్కి హెయిర్ సిచ్యువేషన్ టెక్స్చర్ అనేది పల్చగా ఉందనుకో మేము ఫస్ట్ అది క్లిప్పింగ్ ప్రాసెస్ రాదనే చెప్పేస్తాం. మీరు ఎంత స్పీడ్గా బండి మీద వెళ్ళినా కానీ లేవడం అట్లాంటిది అయితే ఏమీ జరగదు. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం తనైతే క్లిప్పింగ్ ప్రాసెస్ని చూస్ చేసుకున్నాడు. తనకైతే క్లిప్పింగ్ ప్రాసెస్లో ఉన్న డౌట్స్ అన్ని తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టెప్ బై స్టెప్ జరిగింది. ఇప్పుడైతే టెక్నీషియన్ వచ్చేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం.
కదండి, ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం తనకి ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారో. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? హెయిర్ ప్యాచ్ పెట్టుకుంటే నాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉందండి. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా పెరిగినాయి. ఇప్పుడు మీరే చూశారు కదా బిఫోర్ లుక్ ఆఫ్టర్ లుక్. మీరు కూడా నాలాగా బట్టతలతో ఏదైనా బాధపడుతుంటే ఆర్కే స్టూడియో విజిట్ కాండి, ఖచ్చితంగా ఈజీ రిజల్ట్ ఉంటాయి. ఓకే, చూసారు కదా తన మాటల్లోనే తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. తనైతే ఇప్పుడు క్లయింట్స్ దగ్గరికి బయట షూట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా తనైతే క్లయింట్స్తో మాట్లాడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అసలు క్యాప్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు తనకి, ఈజీగా క్లయింట్స్తో మాట్లాడొచ్చు. తనైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. తను 4 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు కదా, మనం ఒక 1 అవర్లో తన లుక్ని అయితే మార్చేసాం. చూసారు కదా మీరే, బిఫోర్ లుక్కి ఆఫ్టర్ లుక్కి ఎంత తేడా ఉందో మీరే గమనించారు. ఇదంతా కూడా ఒరిజినల్ హ్యూమన్ హెయిర్తో తయారు చేయబడిన ప్యాచెస్ అండి. ఒకవేళ విజిట్ అయితే మీకు 1 అవర్లో ప్రాసెస్ అయితే అయిపోతుంది. మంచి అవుట్లుక్ అయితే వస్తుంది. ఎవరైనా సరే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే మార్కే స్టూడియోని సంప్రదించండి. మా ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా మీకు ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుంది. ఫస్ట్ డెమో చూసుకోండి, మీకు డెమో నచ్చినట్లయితేనే ప్యాచ్ అనేది ఫిక్స్ చేయించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే మార్కే స్టూడియోని విజిట్ అవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.